హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉపాధ్యాయుల సెలవులపై ఆంక్షలు, ఆపస్ నాయకుల ఆగ్రహం, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఉపాధ్యాయుల శ్రేయస్సు ఆకాంక్షలకు తావుండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితులు విధించడంపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీయూఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకటనలో తమ అభ్యంతరాలను అయితే ఉంచారు. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఆంక్షలు సమస్య ఏమిటంటే అత్యవసర అవసరాల విస్మరణ. ఉపాధ్యాయుల ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ అవసరాల కోసం సాధారణ సెలవులు సిఎల్స్ మరియు ప్రత్యేక సాధారణ సెలవులు ఎస్పీఎల్స్ వినియోగించుకోవడంపై ఆంక్షలు విధించడం అవాంఛనీయమని వారు అభిప్రాయపడ్డారు. పనితీరు ఒత్తిడి. ఉపాధ్యాయులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడం, ప్రారంభ నమోదులు మరియు ఇతర పని ఒత్తిడితో కష్టపడుతున్నారని, ఇలాంటి ఆంక్షలు మానసిక ఒత్తిడి మరింత పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై డిమాండ్లు. సెలవులపై ఆంక్షల రద్దు. ఉపాధ్యాయులపై విధించినటువంటి సెలవుల పరిమితిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ముందు చూపాలి అని కోరారు. ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారుల వేధింపులు. ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తూ ఉపాధ్యాయుల సెలవులు మంజూరు కాకుండా తిరస్కరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు సూచించారు. ఉపాధ్యాయుల శ్రేయస్సు సమస్యల అవగాహన. ఆరోగ్య సమస్యలు. ఉపాధ్యాయులకి ఆరోగ్య కారణాల వల్ల సెలవులు అత్యవసరమైనవి. అటువంటి పరిస్థితుల్లో సెలవులు నిరాకరిస్తే వారి ప్రజాసేవ కర్తవ్యాలకు వ్యతిరేకమవుతుంది. ఇక మానసిక ఒత్తిడి తగ్గింపు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల బోధన, ప్రాంతీయ కార్యక్రమాలు మరియు ఇతర పాఠశాల బాధ్యతల మధ్య మానసిక మిశ్రమానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సెలవులను హక్కుగా మంజూరు చేయటం ఆవశ్యకమని నొక్కి చెప్పారు. ఇక ఉపాధ్యాయుల సంఘం మాటలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో ఉపాధ్యాయులపై అనవసర ఆంక్షలు విధించడము మానవత్వం గల తీరు కాదు. వారి ఆరోగ్యం మరియు వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని సెలవును అడ్డుకోవడం చాలా తప్పు అని ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పని ఒత్తిడిని తగ్గించేందుకు దృష్టి పెట్టాలి, కానీ మరింత ఒత్తిడి సృష్టించే చర్యలు చేయకూడదు అని సత్యనారాయణ తెలిపారు. మరి ముఖ్యమైన ప్రతిపాదనలు. ఉపాధ్యాయుల హక్కుల కోసం సమరశంఖారావం. సెలవుల విషయంలో స్వేచ్ఛ. ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సిఎల్స్, ఎస్పీఎల్స్, పిఎల్స్ వినియోగంపై ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని అయితే కోరుతున్నారు. సమగ్ర విధానం. ఉపాధ్యాయుల అవసరాలను బేరీజు వేసుకుని సమగ్ర విధానాన్ని రూపొందించడం అవసరం. సో మొత్తానికి ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. సో వారి హక్కులు, శ్రేయస్సును మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రభుత్వం ముఖ్య బాధ్యత. సెలవులపై పరిమితులను పూర్తిగా తొలగించి ఉపాధ్యాయుల పనిని మరింత గౌరవించాల్సిన అవసరం ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.